2 సంవత్సరాల కిందట వెన్నుపోటు పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం జరిగింది. ప్రజల యొక్క ఓట్లను తీసుకొని ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఓట్లు వేసి ఈరోజు గద్దె ఎక్కినారు. వీళ్ళంతా కూడా అనేకమైన వాగ్దానాలు చేశారు. ముఖ్యంగా ప్రముఖంగా కూడా వెంటనే కూడా టీచర్ పోస్టులు 25,000 ఉన్నాయి, ఫిల్అప్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కేవలం 16,300 చేసినా కూడా దాంట్లో ఒక అనేకమైన అక్రమాలు కూడా జరిగిన విషయం కూడా తెలుసు. పేపర్ లీక్ చేశారు. ఈరోజు ఆ పేపర్ లీక్ పోయింది. అక్కడే ఉండే ఒక ఎంప్లాయీ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ వినయ్ అనే అబ్బాయి, అతనికి కూడా జోన్ 2లో కూడా మొట్టమొదటి ర్యాంకు రావడం జరిగింది. అది ప్రభుత్వమే గ్రహించి అతనికి ఇంటర్వ్యూ కూడా పంపించకుండా పోయిన దానివల్ల అతను హైకోర్టుకు కూడా పోయి వేయడం జరిగింది. ఇంతవరకు అఫిడవిట్ అనేది ఈ ప్రభుత్వం అనేది అఫిడవిట్ కూడా వేయలేదు. అలాగే స్పోర్ట్స్ కోటా కింద ఈరోజు గోల్డ్ మెడలిస్ట్ ఉన్నా కూడా ఇంతవరకు ఎక్కడ కానీ వారికి ఉద్యోగం ఇవ్వకుండా 15 లక్షలు 20 లక్షలు కూడా అమ్ముకొని వారికి కావలసిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో కూడా ఒక ప్రభావతి అనే ఒక అమ్మాయికి స్పోర్ట్స్ కోటా కింద, గుంటకల్లి అమ్మాయిది స్పోర్ట్స్ కోటా కింద ఈరోజు ఆమెకు ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నా కూడా అంతకంటే తక్కువ అర్హతలు ఉండే వాళ్ళకి మాత్రం ఇచ్చారు. కానీ ఆమె పరీక్ష కూడా రాసింది, కానీ ఆమెకు మాత్రం ఉద్యోగం ఇవ్వకపోతే ఈ రోజు గుంటకల్లోనే తెలుగుదేశం పార్టీ యొక్క ప్రత్యేకంగా కూడా జెండాలు పట్టుకునే వారు ఆమె తండ్రి కొండన్న పెద్దన్న ఇద్దరు అందరూ కుటుంబ సభ్యులంతా కలిసి నిరాదీక్ష కూడా ప్రత్యేకంగా కూడా చేస్తున్నారు. అలాగే కదిర్లో కూడా ఆంజనేయులు వెళ్తాడు, బ్లైండ్ మ్యాన్, ఒక కన్ను లేదు, 40% ఉంది, రీవెరిఫికేషన్ అని చెప్పేసి మళ్ళా పంపిస్తే, రీ ఎగ్జామ్ పంపిస్తే మళ్ళా కూడా ఈ డాక్టర్లు 40% ఉంది అని చెప్పి నిర్ధారణ చేసినా కూడా డిఓ ఆఫీసులో అక్కడ పంపుకోకుండా ఇక్కడే కూడా దాన్ని అదిం పట్టుకున్న దాన్ని కూడా ఉన్నారు. ఇంతకంటే కూడా సాక్ష్యాలు కావాల్సిన పని లేదు, ఎలా కూడా అవుతుంది. అందుకోసమే వైఎస్ఆర్ మొన్ననే మా యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, విద్యార్థి తరఫున కూడా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా జరిగింది. వారికి మద్దతుగా వెంటనే లోకేష్ రాజీనామా ఇవ్వాలని, అలాగే తర్వాత లోకేష్ గారితో సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి, ఫీజు రియంబర్స్మెంట్ 9,500 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని చెప్పేసి, అలాగే నిరుద్యోగ వృత్తి ఒక నిరుద్యోగి 25 మాసాలకు గాను 3,000 75 కూడా చెల్లించాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు నిరాదీక్ష కూడా చేస్తున్నారు వైఎస్ఆర్ గారి తరఫున. అలాగే ఈ 4 రోజుల తర్వాత 4 రోజులు చేసి 10వ తేదీ మళ్ళా కూడా పెద్ద ఎత్తున కూడా నియోజక హెడ్ క్వార్టర్ లో ర్యాలీలు కూడా చేపడతాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రోజు జంజీ వాళ్ళందరూ కూడా ఢిల్లీలో ఏం జరిగింది, ప్రధాని గారు కూడా రాజీనామా చేయనప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎలా అయితే ఒత్తిడికి వంగి ఇదాన్ని ఒప్పుకొని ఈరోజు రాజీనామా చేసినారు. ఈ రోజు పార్లమెంటు సమావేశాలు కూడా హోమ్ మినిస్టర్ కూడా పోలేని పరిస్థితుల్లో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నదాన్ని కూడా గ్రహించి ఇప్పటికైనా కానీ వెంటనే రాజీనామా ఇప్పియండి, లేకుంటే బర్తరఫ్ చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయించుకోండి, మీ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పేసి. అలాగే ఈ రోజు విద్యార్థులకున్న బకాయిలన్నీ కూడా 9,500 కోట్ల రూపాయలు కూడా వెంటనే కూడా చెల్లించి వారికి ఎంతో కూడా ఉపయోగకరమైన విలువైన కాలాన్ని వారందరికీ కూడా సేవ్ చేయాలని చెప్పేసి, అలాగే ఈ రోజు మరొకటి కూడా నిరుద్యోగ వృత్తి కూడా ప్రతి ఒక్కరికి కూడా 3,000 కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ కూడా మేము చేస్తున్నాం. దానికోసమే ఇదంతా కూడా